రెబల్ స్టార్ వారసులు రాజకీయాల్లోకి వస్తారా? కృష్ణంరాజు సతీమణిని పోటీకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? కృష్ణంరాజు కుటుంబీకులు ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అదే జరిగితే పోటీ అసెంబ్లీకా లేక పార్లమెంట్కా? బీజేపీతో పాటు వైసీపీ కూడా ఆ ఫ్యామిలీతో టచ్లో ఉందా? రెబల్ స్టార్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి వస్తుందా? సతీమణి నిలుస్తారా, మేనల్లుడు వస్తారా? నర్సాపురంలో పోటీ ఖాయమా? రెబల్ స్టార్ కుటుంబం నుంచి రాజకీయ వారసులెవరు? నర్సాపురం ప్రాంతంలో ఇప్పుడిదే చర్చ. రెబల్ స్టార్ గా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన వారసులు రాజకీయాల్లోకి రావచ్చన్న ప్రచారం జోరందుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు సొంతూరు. నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా కృష్ణంరాజు గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచి వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో మరోసారి నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా, 2009లో ప్రజారాజ్యం నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ బీజేపీ గూటికి చేరారు కృష్ణంరాజు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంతో రెబల్ స్టార్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి కృష్ణంరాజు వారసులు బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉందట బీజేపీ. నర్సాపురంలో కృష్ణంరాజు వారసులు ఎవరు పోటీలో ఉంటారనే దానిపై నియోజకవర్గంతో పాటు ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ పోటీ చేస్తే పార్లమెంటు స్థానానికా లేదంటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నర్సాపురం పార్లమెంటు లేదా అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు రెబల్ స్టార్ అభిమానులు చెప్తున్నారు. మరోపక్క తీర ప్రాంతంలో రెబల్ స్టార్ కుటుంబానికి మంచి పేరు ఉండడంతో వైసీపీ కూడా ఆ కుటుంబానికి ఎంపీ సీట్ ఇచ్చే ఆలోచనతో ఉందన్న ప్రచారం నడుస్తోంది. కృష్ణంరాజు కుటుంబీకులతో వైసీపీ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయితే కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని, అసెంబ్లీకైతే కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్రను పోటీలోకి దించేందుకు బంధువులు ఆసక్తి చూపిస్తున్నారట. రెబల్ స్టార్ కుటుంబానికున్న క్రేజ్ ని తమకనుకూలంగా మలుచుకునే వ్యూహంతో ఉంది బీజేపీ. రెబల్ స్టార్ సినీ వారసుడైన ప్రభాస్ అభిమానుల మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ. మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే కృష్ణంరాజు శిష్యుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడికి నర్సాపురం అసెంబ్లీ టికెట్ కేటాయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనా బీజేపీ కలిసొస్తుందో లేకుంటే విడిగా పోటీ చేస్తుందో ఇంకా స్పష్టత. మేనల్లుడు వస్తారా? నర్సాపురంలో పోటీ ఖాయమా? రెబల్ స్టార్ కుటుంబం నుంచి రాజకీయ వారసులెవరు? నర్సాపురం ప్రాంతంలో ఇప్పుడిదే చర్చ. రెబల్ స్టార్ గా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన వారసులు రాజకీయాల్లోకి రావచ్చన్న ప్రచారం జోరందుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు కృష్ణంరాజు సొంతూరు. నటుడుగానే కాకుండా రాజకీయాల్లో కూడా కృష్ణంరాజు గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో నర్సాపురం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచి వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో మరోసారి నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా, 2009లో ప్రజారాజ్యం నుంచి రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ బీజేపీ గూటికి చేరారు కృష్ణంరాజు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంతో రెబల్ స్టార్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి కృష్ణంరాజు వారసులు బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఉందట బీజేపీ. నర్సాపురంలో కృష్ణంరాజు వారసులు ఎవరు పోటీలో ఉంటారనే దానిపై నియోజకవర్గంతో పాటు ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ పోటీ చేస్తే పార్లమెంటు స్థానానికా లేదంటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నర్సాపురం పార్లమెంటు లేదా అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దించాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు రెబల్ స్టార్ అభిమానులు చెప్తున్నారు. మరోపక్క తీర ప్రాంతంలో రెబల్ స్టార్ కుటుంబానికి మంచి పేరు ఉండడంతో వైసీపీ కూడా ఆ కుటుంబానికి ఎంపీ సీట్ ఇచ్చే ఆలోచనతో ఉందన్న ప్రచారం నడుస్తోంది. కృష్ణంరాజు కుటుంబీకులతో వైసీపీ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నట్లు చెప్తున్నారు. నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయితే కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని, అసెంబ్లీకైతే కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్రను పోటీలోకి దించేందుకు బంధువులు ఆసక్తి చూపిస్తున్నారట. రెబల్ స్టార్ కుటుంబానికున్న క్రేజ్ ని తమకనుకూలంగా మలుచుకునే వ్యూహంతో ఉంది బీజేపీ. రెబల్ స్టార్ సినీ వారసుడైన ప్రభాస్ అభిమానుల మద్దతుని కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉంది కమలం పార్టీ. మరోపక్క
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే కృష్ణంరాజు శిష్యుడు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడికి నర్సాపురం అసెంబ్లీ టికెట్ కేటాయించాలన్న ప్రతిపాదన కూడా వచ్చిందంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఖరారైనా బీజేపీ కలిసొస్తుందో లేకుంటే విడిగా పోటీ చేస్తుందో ఇంకా స్పష్టత